మీలో ఎంతమందికి నిద్ర పట్టకుండా చేసే హర్రర్ సినిమాలు చూడటం ఇష్టం? నాకు తెలుసు చాలా మంది ఉంటారు. మామూలుగా హర్రర్ అంటే దెయ్యాలు, భూతాలు, బ్లడ్ అనుకుంటాం. కానీ కొన్ని సినిమాలు ఉంటాయండి, అవి మన మెదడులోకి, మనసులోకి దూరిపోయి మనం అస్సలు ఊహించిన భయాలను భయపడతాయి. అవి కేవలం భయపెట్టడమే కాదు, మనసును వేధించగలవు. నిజం చెప్పాలంటే కొన్ని సినిమాలు చూసిన తర్వాత చాలా రోజులు వాటి ప్రభావం మన మీద ఉంటుంది. ఈ రోజు మనం అలాంటి 5 సినిమాల గురించి మాట్లాడుకున్నాం. వీటిని చూడాలంటే చాలా ధైర్యం ఉండాలి. నిజం చెప్పాలంటే ఇలాంటి సినిమాలు చూడమని అయితే నేను చెప్పను, కానీ ఇలాంటి సినిమాలు కూడా ఉన్నాయని చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ లిస్ట్ లో నెంబర్ 1 వచ్చేసి ది ఎగ్జార్సిస్ట్. ఈ సినిమా గురించి తెలియని హర్రర్ ఫ్యాన్ ఉండడేమో. ఒక 12 ఏళ్ల పాపకి దెయ్యం పట్టిందని దాన్ని వదిలించడానికి చేసే ప్రయత్నం. అప్పట్లో ఈ సినిమా చూసిన వాళ్ళు థియేటర్లోనే కళ్ళు తిరిగి పడిపోయారంట, వామిటింగ్స్ చేసుకున్నారంట. అంతలా షాక్ ఇచ్చింది ఈ సినిమా. ఇందులో చూపించిన దెయ్యం పట్టిన పాప రూపం, ఆ వాయిస్, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ మనసులో చాలా లోతుగా నాటుకుపోతాయి. మతపరమైన విషయాలు, మనసులో జరిగే సంఘర్షణ మిమ్మల్ని బాగా కదిలిస్తాయి. ఇది కేవలం ఒక సినిమా కాదు, ఒక భయంకరమైన అనుభవం. ఈ లిస్ట్ లో నెంబర్ 2 వచ్చేసి హెరిడిటరీ. ఈ కాలం హర్రర్ సినిమాల్లో హెరిడిటరీ ఒక టాప్ మూవీ అని చెప్పుకోవాలి. ఇది కేవలం ఒక్కసారిగా భయపెట్టే జంప్ స్కేర్ సినిమాలా ఉండదు. ఒక కుటుంబం ఎదుర్కొనే బాధ, మనసులోని వేదన, ఒక భయంకరమైన శాపం, ఇవన్నీ చూస్తుంటే మీ గుండెల్లో ఒక రకమైన తెలియని భయం అయితే మొదలవుతుంది. సినిమా అంతా ఒక రకమైన భయంకరమైన వాతావరణం, కొన్ని షాకింగ్ దృశ్యాలు మిమ్మల్ని అస్సలు ఊపిరి పీల్చుకున్నావు. చూసిన తర్వాత కూడా దాని ప్రభావం చాలా రోజులు ఉంటుంది. ఇబ్బందిగా అనిపించినా ఇది ఒక మంచి సినిమా. ఈ లిస్ట్ లో నెంబర్ 3 వచ్చేసి ది టెక్సాస్ చైన్సా మాసకర్. ఈ సినిమా పేరు వినగానే చాలా హింస ఉంటుందని అనుకుంటారు, కానీ నిజానికి ఇందులో రక్తం, హింస అంత ఎక్కువ అయితే చూపించరండి. కానీ దాన్ని చూపించిన పద్ధతి, కఠినమైన రా గ్రిట్టి స్టైల్, ఒక సైకో కిల్లర్ కుటుంబం చేసే పనులు, ఇవన్నీ చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతుంది. మీరు ఎక్కడ తప్పించుకోలేరన్న భయం, ఏమీ చేయలేమనే నిస్సహాయత మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఇది ఒక కల్ట్ క్లాసిక్. చాలా మంది హర్రర్ సినిమాలకు ఒక స్ఫూర్తి. దీని తర్వాత చాలా సినిమాలు ఇదే స్టైల్లో అయితే వచ్చాయి. ఈ లిస్ట్ లో నెంబర్ 4 వచ్చేసి ఈ సినిమా ఎక్స్ట్రీమ్ అనే చెప్పుకోవాలి. ఇక్కడ నుంచి ఎక్స్ట్రీమ్ సినిమా జోన్ లోకి అయితే మనం వెళ్ళబోతున్నాం. ఈ సినిమా పేరు వచ్చేసి మార్టిర్స్. మార్టిర్స్ ఒక ఫ్రెంచ్ సినిమా. ఇందులో చాలా హింస, మనసును వేధించే సీన్లు ఉంటాయి. ఇది చూడటం చాలా కష్టం అండి. నన్ను నమ్మండి, చాలా మంది సినిమాను అయితే మధ్యలోనే ఆపేశారు. చిత్రహింసలను చాలా వివరంగా చూపిస్తారు. మనుషుల బాధను చాలా విపరీతంగా అన్వేషిస్తారు. ఇది కేవలం భయపెట్టడమే కాదు, మీ ఆత్మను కలిచివేస్తుంది. దీన్ని చూడాలని మీరు అనుకుంటే మాత్రం దయచేసి చాలా సార్లు ఆలోచించి అప్పుడు చూడండి. అండ్ ఈ లిస్ట్ లో నెంబర్ 5 వచ్చేసి ఈ లిస్ట్ లో అత్యంత వివాదాస్పదమైన, ప్రమాదకరమైన సినిమా ఇదే. మనం చెప్పుకునే లాస్ట్ సినిమా కూడా ఇదే. ఆ మూవీ నేమ్ వచ్చేసి ఏ సెర్బియన్ ఫిలిం. ఈ సెర్బియన్ ఫిలిం అనేది చాలా మందికి ఊహించలేని విధంగా ఉంటుంది. ఇందులో ఉన్న కంటెంట్ చాలా దారుణంగా, అమానవీయంగా ఉంటుంది. చాలా దేశాల్లో ఈ సినిమాని బ్యాన్ చేశారు. ఇందులో చూపించిన దృశ్యాలు మిమ్మల్ని చాలా అసహించుకునేలా చేస్తాయి, మానసికంగా కుంగదీస్తాయి. ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ చూడమని నేను అస్సలు చెప్పను. ఇది కేవలం షాక్ ఇవ్వడానికి, హద్దులు దాటి వెళ్ళడానికి రూపొందించబడిన సినిమా అన్నమాట. సో ఇవి ఆ 5 సినిమాలు. వీటిని చూడాలంటే నిజంగా ధైర్యం ఉండాలి. ముఖ్యంగా మార్టిర్స్ మరియు ఏ సెర్బియన్ ఫిలిం వంటివి అందరికీ కాదు. మీరు సినిమాలు చూడాలనుకుంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటివి ఒంటరిగా అయితే చూడొద్దు. సో మీరు ఈ సినిమాలు ఏమైనా చూసారా? మీ అనుభవం ఏంటి? ఇంకా ఏమైనా అత్యంత భయంకరమైన సినిమాలు ఉన్నాయా? కామెంట్స్ లో అయితే తప్పకుండా చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మర్చిపోకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు హర్రర్ ని ఎంజాయ్ చేయండి, కానీ చాలా జాగ్రత్తగా. బై బై.